అవును, మీరు చూస్తున్నది నిజమే. భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘోర హోటల్ అగ్ని ప్రమాదం దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలా రోజు ఏమి జరిగింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? మంటలు ఎలా వ్యాపించాయి? ఈ విషాద ఘటన వెనక ఉన్న కారణాలేమిటి? అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు సరైన విధంగా అమలయ్యాయా? హోటల్ యాజమాన్యమేమైనా నిర్లక్ష్యం చూపిందా? ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2026 జూన్ 3న భారత రాజధాని ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఢిల్లీలో ఇటీవల సంవత్సరాలలో జరిగిన అత్యంత విషాదకరమైన హోటల్ ప్రమాదాలలో ఒకటిగా నమోదైంది. ప్రారంభ నివేదికల ప్రకారం హోటల్ భవనం దిగువ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ ప్రాంతంలో ఉదయం సమయంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఉన్న అతిథులు పొగ మరియు వేడి కారణంగా చిక్కుకుపోయారు. సాక్షుల కథనాల ప్రకారం కొన్ని నిమిషాల్లోనే భవనమంతా దట్టమైన నల్ల పొగతో నిండిపోయింది. లోపల ఉన్న అనేక మంది బయటకు రావడానికి ప్రయత్నించినా మార్గాలు పరిమితంగా ఉండటంతో ఇబ్బందులెదురయ్యాయి. కొందరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీల నుంచి దూకాల్సి వచ్చింది. స్థానిక ప్రజలు కింద పరుపులు మరియు ఇతర వస్తువులు ఉంచి సహాయం చెయ్యడానికి ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థానానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. అధికారుల ప్రకారం భవనంలో సుమారు 40 మందికి పైగా అతిథులు ఉన్నారు. వారిలో కొందరు వైద్య చికిత్సల కోసం భారతదేశానికి వచ్చిన విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. రక్షణ బృందాలు అనేక మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినా పలువురు పొగ కారణంగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన విషయమేమిటంటే హోటల్ నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. నివేదికల ప్రకారం ఆ భవనానికి పరిమిత సంఖ్యలో గదులకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ వాస్తవానికి చాలా ఎక్కువ గదులు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని నివేదికలు హోటల్కు కేవలం 6 గదులకు మాత్రమే అనుమతి ఉండగా 25 వరకు గదులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. భవనంలో అగ్నిప్రమాద భద్రతా ప్రమాణాలు సరైన స్థాయిలో అమలు అయ్యాయా లేదా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ప్రమాదం తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ యజమానిని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. భవనానికి సరైన అగ్నిమాపక అనుమతులు ఉన్నాయా, అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఉన్నాయా, భద్రతా ప్రమాణాలు పాటించబడాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హోటల్ యజమాని మరియు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిపాలన కూడా మృతుల కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు మరియు నిపుణులు కోరుతున్నారు. ఈ ఘటన భారతదేశంలోని నగరాల్లో భవన భద్రత, అగ్నిమాపక నియమాల అమలు, అత్యవసర నిష్క్రమణ మార్గాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసింది. అనేక సామాజిక మాధ్యమ చర్చల్లో మరియు ప్రజాభిప్రాయాల్లో భవన భద్రతా ప్రమాణాలపై మరింత కఠిన పర్యవేక్షణ అవసరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో ఫ్రెండ్స్, ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్ మా వీడియోను మరింత మందికి చేరవేయడంలో సహాయపడుతుంది. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీకు ఏ అంశం గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. మీ సూచనలను పరిశీలించి ఆ టాపిక్ పై కూడా వీడియో తీసేందుకు ప్రయత్నిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బై బాయ్.